శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9059912955. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సంకష్టహర చతుర్థిలోపు ధనుస్సు రాశి వారి జీవితంలో అద్భుతం జరగబోతోంది. 100% ధనుస్సు రాశి వారి దశ తిరగబోతోంది. అద్భుతమైన రాజయోగం వరించబోతోంది. మారుతున్న గ్రహ మార్పిడి కారణంగా ధనుస్సు రాశి వారి జీవితంలో ఏ విధమైన అద్భుతాలు జరగబోతున్నాయి, మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. మారుతున్న గ్రహ మార్పిడి కారణంగా ధనుస్సు రాశి వారి జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సంకష్టహర చతుర్థిలోపు ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపారం, రాజకీయ, ఆర్థిక, వృత్తి మొదలగు విభిన్న రంగాల్లో ధనుస్సు రాశి వారు అన్ని వేళలా రాణించగలరు. సంకష్టహర చతుర్థిలోపు ధనుస్సు రాశి వారి యొక్క జీవితం దశ తిరగబోతోంది. విద్యాపరంగా ధనుస్సు రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంది. మీరు ఎంతో కాలంగా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలి అనుకున్నట్లయితే ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవారు ఒక ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయినట్లయితే విజయాన్ని అందుకుంటారు. మీరు రూపొందించుకున్న ప్రణాళిక మీ యొక్క విజయానికి వారధిగా మారుతుంది. ఈ సమయం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఏ విషయాల్లో ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆటంకాలను ఎదుర్కొని నిలబడితే మీకు విజయాలు వరిస్తాయి. అయితే ధనుస్సు రాశి వారి విద్యార్థులు సంకష్టహర చతుర్థిలోపు టెక్నికల్ కోర్సును నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ధనుస్సు రాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. మీరు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విఫలమైనట్లయితే ఈ సమయంలో ప్రయత్నించినట్లయితే మీకు తప్పనిసరిగా ఉద్యోగం వరిస్తుంది. అదేవిధంగా ఎప్పటి నుండో ఉద్యోగం చేస్తూ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ధనుస్సు రాశి వారికి సంకష్టహర చతుర్థిలోపు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పై అధికారుల యొక్క ప్రశంసలను అందుకుంటారు. మీ యొక్క పని పట్ల మీరు చూపించే ఏకాగ్రత, శ్రద్ధ, నేర్పరితనం కారణంగా మీరు మంచి ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో స్థిరత్వం కోరుకునే వారికి ఈ సమయంలో ట్రాన్స్ఫర్ తో కూడిన ఉద్యోగ స్థిరత్వం ఏర్పడుతుంది. అంతేకాకుండా మీ తోటి ఉద్యోగుల సహకారం ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతలను పొందుతారు. మీ సహా ఉద్యోగులు మీ పట్ల సానుభూతి కలిగి ఉంటారు. అదేవిధంగా మీరు ప్రతి విషయంలోనూ మీ తోటి ఉద్యోగుల తోడు, అలాగే మీ పై అధికారుల తోడు అండగా ఉంటుంది. సంకష్టహర చతుర్థిలోపు కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ పోను ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి. అదేవిధంగా మీరు తలపెట్టిన ప్రతి కార్యం ఎటువంటి నిర్విఘ్నాలు లేకుండా పూర్తవుతుంది. ఏవైనా నూతన కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు గణపతిని తలచి కార్యాన్ని మొదలు పెట్టడం ద్వారా ఎటువంటి నిర్విఘ్నాలు లేకుండా సకాలంలో మీరు తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి. అదేవిధంగా వాటి ద్వారా మీరు మంచి ఫలితాలను అందుకుంటారు. మీకు ఎంతో కాలంగా రావాల్సిన ధనం వస్తుంది. అంటే ఎవరికైనా అప్పు ఇవ్వడం కావచ్చు, లేదా ఏవైనా రంగంలో ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే వాటి ద్వారా కొంత ధనం అనేది మీకు చేకూరుతుంది. ఆర్థిక పరమైన విషయాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ కుటుంబ సభ్యులను, మీ యొక్క భాగస్వామి సంప్రదించి నిర్ణయాలను తీసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. మీ యొక్క ఆర్థిక నైపుణ్యత అనేది వృద్ధి చెందుతుంది. కుటుంబ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడతాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా కుటుంబ సభ్యులతో దేవాలయాలను సందర్శించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పరం వాగ్వాదం జరగడం ద్వారా మానసిక ప్రశాంతతని కోల్పోతారు. భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తలు ఒకరికొకరు అపార్థం చేసుకోవడం ద్వారా గొడవలు పెరిగి విడాకుల వరకు వెళ్లి ఒక అవకాశాల ద్వారా ముఖ్యంగా ఇలాంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ యొక్క భాగస్వామితో ప్రతి విషయాన్ని చర్చించడం ద్వారా గొడవలు సద్దుమణుగుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు, అన్యోన్యత ఇవన్నీ కూడా కామన్ అనే చెప్పొచ్చు. కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు పోను సద్దుమణిగి కుటుంబంలో కలహాలు తగ్గి ప్రేమపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. ఎంతో కాలంగా కోర్టు తీర్పుల్లో, ముఖ్యంగా కోర్టు తగాదాల్లో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు మీవి అవుతాయి. మీ ప్రమేయం లేకుండానే కోర్టు తగాదాలన్నీ తీరిపోయి కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారి స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. పెట్టుబడిదారులకు లాభాల వర్షం కురుస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట మీకు లాభాలు వస్తాయి. గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొండంత ఫలితాన్ని పొందుతారు. పెట్టుబడి తక్కువ, లాభం అలాగే ఎక్కువ అవుతుంది అని చెప్పొచ్చు. వ్యవసాయదారులు అనుకూల ఫలితాలను పొందుతారు. తాము వేసిన పంట ద్వారా దిగుబడి వచ్చి వ్యవసాయాల్లో లాభాలను గడిస్తారు. చిన్న సన్నకారు రైతులు తాము నమ్ముకున్న భూమి ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు.
ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో ప్రతి రంగంలోనూ అనుకోని మార్పులు ఎదురవుతాయి. మీరు పనిచేస్తున్న వృత్తి ప్రతి రంగంలో కూడా ప్రారంభంలో చేదు అనుభవాలు ఎదురైనప్పటికీ పోను పోను అవి తీపి జ్ఞాపకాలుగా మారతాయి. అంటే మంచి లాభాలను సంతరించుకుంటాయి. ప్రతి రంగంలోనూ మీరు తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. వృత్తి పనులు చేసే వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది. వృత్తి పనుల వారు తాము చేసే వృత్తి పట్ల గౌరవం కలిగి ఉండడం ద్వారా మీరు చేస్తున్న పని ద్వారా మీకు మంచి పేరు లభిస్తుంది. అలాగే సంఘంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అదేవిధంగా మీ యొక్క కళా నైపుణ్యం మీ కుటుంబానికి, అదేవిధంగా మీరు ఉంటున్న సమాజానికి కూడా మంచి పేరు లభిస్తుంది. చేనేత పరిశ్రమ పట్ల, ముఖ్యంగా పట్టు పరిశ్రమ, చేనేత పరిశ్రమ, పౌల్ట్రీ, మెటల్ వస్తువులకు సంబంధించిన పనులు చేసేవారు ఈ వృత్తిలో బాగా రాణిస్తారు అని చెప్పొచ్చు. అయితే ధనుస్సు రాశి స్త్రీలు సంకష్టహర చతుర్థిలోపు కుటుంబ పరంగా, అదేవిధంగా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో వీరి పట్ల అభద్రతా భావం ఏర్పడుతుంది. కుటుంబ పరంగా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలోని పెద్దవారు కావచ్చు, మీ భాగస్వామి కావచ్చు, మీ యొక్క సంతానం వల్ల కావచ్చు, మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల కుటుంబ విషయాల్లో నేర్పరితనం ప్రదర్శించడం ద్వారా ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. సమయానికి నిద్ర, ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యల నుండి విముక్తులవుతారు. వయసు పైబడిన వారు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడతారు కాబట్టి ఆరోగ్యకరమైన శ్రద్ధ చాలా అవసరం. అదేవిధంగా మీ యొక్క సహచరుల ద్వారా మరియు మనస్పర్ధలు ఏర్పడే అవకాశం మీకు సహోదరుల ద్వారా కనిపిస్తోంది. సహోదర వర్గం దగ్గర మనస్పర్ధలు ఎక్కువ కాకుండా చాకచక్యంగా వ్యవహరించడం ద్వారా గొడవల నుంచి విముక్తులవుతారు. కుటుంబాల మధ్య తగాదాలు తగ్గుముఖం పడతాయి. ధనుస్సు రాశి వారు సంకష్టహర చతుర్థిలోపు రాజకీయ జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడతాయి. రాజకీయ రంగంలో ఉన్న ధనుస్సు రాశి వారికి మీ యొక్క అనాలోచిత వ్యాఖ్యల ద్వారా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ పరంగా మీకున్న గౌరవం అనేది తగ్గే అవకాశాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఎవరైనా మీ వద్దకు సహాయం కోరి వచ్చినట్లయితే వారి యొక్క సమస్యను 1-2 సార్లు చర్చించి పరిష్కరించడం ద్వారా మంచి జరుగుతుంది. అంతేకాకుండా మీ పట్ల ప్రజలకు సదాభిప్రాయం ఏర్పడుతుంది. అదేవిధంగా మీరు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్న ధనుస్సు రాశి వారికి మే 2వ వారం నుండి అద్భుతమైన రాజయోగం పట్టబోతోంది. వీరు నూతన స్థానాలకు ఎంపిక అవుతారు. ప్రజల్లో వీరి పట్ల నమ్మకం పెరుగుతుంది. సామాజిక మాధ్యమాల్లో వీరి కీర్తి ప్రతిష్టలు పెరిగే విధంగా వార్తలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నత పదవులను స్వీకరిస్తారు. ప్రజల్లో వీరి పట్ల నమ్మకం ఏర్పడుతుంది. వీరు ప్రజలకు చేసే మంచి ద్వారా వీరి పట్ల సానుకూల దృక్పథం ఏర్పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రాజకీయ నాయకులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొద్దిగా ఆలోచించి వ్యవహరించడం మంచిది. ఎప్పటి నుండో సంతానం కలగక ఇబ్బంది పడే వారికి ఈ సమయంలో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగి సత్సంతానం కలుగుతుంది. సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ నిరాశ చెందిన దంపతులకు ఈ సమయంలో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ యొక్క సంతానం ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. గ్రహ మార్పిడి కారణంగా ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురు చూస్తూ వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారికి ఆ ఇబ్బందులన్నీ తొలగి సకాలంలో వివాహం జరుగుతుంది. కుటుంబ సభ్యుల అంగీకారంతోనే ప్రేమ వివాహం జరుపుకోవాలి అనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. మీ యొక్క ప్రేమ సఫలీకృతం అవుతుంది. వివాహ విషయంలో ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉంది. ప్రేమించిన వ్యక్తులు వివాహ విషయంలో తమ కుటుంబ సభ్యులతో మొదట ఇబ్బంది పడిన తర్వాత ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మీ భాగస్వామ్యుల ద్వారా మీరు ఎన్నో ఫలితాలను పొందుతారు. మీకు భాగస్వామిగా వచ్చే వ్యక్తి ద్వారా ప్రశాంతత, సంతోషం, ప్రేమ, ఆనందం, ఆర్థికపరమైన లాభాలను గడిస్తారు. వీరి దాంపత్య విషయంలో మొదట కలహాలు చోటు చేసుకున్న భాగస్వామ్యం మీద ఉన్న ప్రేమ ద్వారా మీ కలహాలు వెడలి సంతోషంగా ఉంటారు. ధనుస్సు రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం నిత్యం సూర్య భగవానుని పూజించడం మంచిది. శనివారం ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించడం ద్వారా శని ప్రభావం నుండి విముక్తులవుతారు. అదేవిధంగా ఆదివారం నియమాలను పాటిస్తూ సూర్యదేవుని ప్రార్థించడం ద్వారా మరిన్ని సత్ఫలితాలను అందుకుంటారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, సంకష్టహర చతుర్థిలోపు ధనుస్సు రాశి వారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు జరగబోతున్నాయి, వారి జీవితంలో ఏ విధమైన రాజయోగం పట్టబోతోంది, వారు మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా చేయవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ధనుస్సు రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దామండి.